జనరల్లీ ఐస్ బాత్స్ మన బాడీకి మంచివైతే ఏం హెల్ప్ అవుతుంది మనకి? మనం ఐస్లోకి వెళ్తే ఏంటంటే దెబ్బ తగిలితే ఐస్ ఎందుకు పెడతాం? స్వెల్లింగ్ తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. ఇదేంటంటే బాడీ అంతా ఇప్పుడు ఐస్ ప్యాత్ ఎందుకంటే ఇప్పుడు మనకి బాడీలో పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. జనరల్గా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి మేజర్లీ చూస్తుంటాం కదా, ఐస్ బాత్స్ వల్ల వాళ్ళకి రికవరీ ఎక్కువ ఉంటుందని, ఐస్ బాత్స్ ఆర్ ఇంపార్టెంట్ అని. అండ్ ఈ మధ్య కొన్ని రీల్స్ కూడా చాలా ఫేమస్ అవుతున్నాయి అనమాట. ఐస్ బాత్ చేసిన తర్వాత దే ఆర్ షౌటింగ్ ఇన్ దట్ టబ్. అవి బాగా రెగ్యులర్గా చూస్తున్నాం. సో జనరల్లీ ఐస్ బాత్స్ మన బాడీకి మంచివైతే ఏం హెల్ప్ అవుతుంది మనకి? ఒక రకంగా చాలా మంచివి. మనం ఇప్పుడు ఐస్ బాత్ అంటున్నాం కదా, ఇదివరకు కోల్డ్ షవర్, పొద్దున్న వేడి నీళ్ళు లేకుండా చల్లనీళ్ళు చేయడం. ఇప్పుడు కూడా చాలా మంది చేయడం. అంటే ఒక రీజన్ ఇప్పుడు ఐస్ బాత్ ఎందుకంటే ఇప్పుడు మనకి బాడీలో జాయింట్సే కాదు, మసిల్స్ కానీ ఒక ఇన్ఫ్లమేషన్ లాగా ఇప్పుడు టైర్ అయిపోవటం, స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ ఉంటూ ఉంటుంది. మనం ఐస్లోకి వెళ్తే ఏంటంటే ఇప్పుడు మనం దెబ్బ తగిలితే ఐస్ ఎందుకు పెడతాం? స్వెల్లింగ్ తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. ఇదేంటంటే బాడీ అంతా తగ్గిస్తుంది. సో ఐస్ బాత్లోకి వెళ్ళటం వల్ల ఏంటంటే అన్ని జాయింట్స్ కూల్ అవుతుంది అన్నమాట. ఇన్ఫ్లమేషన్ తగ్గించేసి రికవరీ నెక్స్ట్ డేకి బాగుంటుంది. సో స్పోర్ట్స్ పీపుల్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ లాకర్ రూమ్స్కి వెళ్తే ఒక ఐస్ బాత్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే క్రయోథెరపీ, మనం ఒక చేంబర్లోకి వెళ్ళి ఐస్లోకే వెళ్ళక్కర్లేదు, ఒక డోర్ రూమ్లోకి వెళ్ళిపోయి పెట్టుకుని -degrees ఫ్రీజింగ్ టెంపరేచర్లోకి వెళ్ళిపోతాం. కోల్డ్ ప్లేస్లో లాగా. అట్లా ఒక ఫ్యూ మినిట్స్ ఉండేసరికి వీ గెట్ ఆల్ ద కోల్డ్ ఎఫెక్ట్స్ అనమాట. క్రయోథెరపీ అంటే దట్స్ ఏ వెరీ గుడ్ మొడాలిటీ ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. ఇదివరకు రోజుల్లో చన్నీళ్ళ స్నానం కూడా కొంచెం అదే కాదు. చన్నీళ్ళ స్నానం చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఒక షట్ డౌన్ వేగస్ నర్వ్స్ అని అంటాం. చేయటం మూలాన మనకి స్ట్రెస్ తగ్గటం, ఒక ఫ్రెష్నెస్ రావటం, డే అంతా బాగా ఆడవటం. సో సిమిలర్ పర్పసెస్. బట్ ఈ క్రయోథెరపీ మూలాన ఏంటంటే ఇంజురీ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్, చేసుకోవడం మంచిది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.